తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషము కలుగజేయు. దేవుని యొక్కకు చేరుతున్నాను. దేవా, నా దేవా, సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. మిగిలిన పిల్లరా, మనము మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనముకు రావాలని ఉద్దేశిస్తున్నాము. కనుక పరిశుద్ధులైన పౌలు హెచ్చరించుతున్నట్లు మనలను మనము శ్రద్ధతో పరీక్షించుకున్నట్టు యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయంగా ఒప్పుకొందురో, ఎవరు నీతిని గురించి ఆకలి తప్పులు కలిగిందో అట్టి వారిని ముఖ్యంగా ఆదరించి బలపరచటకే ఈ పరిశుద్ధ సంస్కారం నియమింపబడి ఉన్నది. మనల్ని మనం ఇట్లు పరీక్షించుకుని ఎడల మన యందు పాపముల మరణమును తప్ప మరేదీ కనపడదు. వీని నుండి మనంతట మనం ఎంత మాత్రమును తప్పించుకునలేము. కావున మన ప్రభువైన యేసు క్రీస్తు మన మీద కనికరం గలవాడు మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వలన మనము పొందవలసినదంతయు అనుభవించుటకు ఆయన మనుష్యుడాయన. మనము మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునట్లు మన విశ్వాసం వలన బలపరచబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకంగా విధేయులమైనట్లను తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించెను. దీని యందు తన శరీరమునకు ఆహారముగాను తన రక్తమును పానముగాను అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్మచ్చు. ఎవడు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునో వాడు క్రీస్తునందును క్రీస్తు వాని యందును జీవించును. అతడు నిత్య జీవం గలవాడై ఉండును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే శిలువ మరణం నంది లేపబడిన సత్యమును బయలుపరచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపగలడు. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగిలిన హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ మన శిలువనెత్తుకుని ఆయనను వెంబడించి ఆయన మనల్ని ప్రేమిస్తున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనము ఒకరినొకరు ప్రేమింపగలడు. ఎందుకైనా ఈ ఒకే రొట్టె ఎందుకు పాలపరుచుకునొచ్చు, ఈ ఒకే పాత్రలోనేది త్రాగుతున్నందున మనందరము ఒక్క శరీరం అయి ఉన్నాము. ప్రార్థిద్దాం.